మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో కొర్రెముల రెవెన్యూ పరిధిలోని ఏకశిలా వెంచర్లో ఫ్లాట్ ఓనర్స్ కట్టుకున్న రూములను అర్ధరాత్రి 12 గంటల సమయంలో 20 మందికి పైగా వ్యక్తులు జేసీబీల సహాయంతో అక్కడికి వచ్చి బీర్లు తాకుంటూ రూములను కూలగొడుతూ ఉండగా జేసీబీల సౌండ్ విని చెరుకు శివారెడ్డి భార్య కవితారెడ్డి మరియు అక్కడున్న ఫ్లాట్ ఓనర్లు కొంతమంది వెళ్లి కూలగొడుతున్న వ్యక్తులను అడ్డుకోగా శివారెడ్డి మీద ఫ్లాట్ ఓనర్లపై ఆ వ్యక్తులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. షబ్బీర్, జాఫర్, నవాబ్ మరియు గ్యార్ ఉపేందర్ నలుగురు వ్యక్తులు కలిసి అడ్డుకున్న చెరుకు శివారెడ్డి భార్య చెరుకు కవితారెడ్డిపై అక్కడున్న మరో మహిళ రాజలక్ష్మిపై దౌర్జన్యం చేసి కవితారెడ్డి మెడలో ఉన్న బంగారపు పుస్తల తాడు, చేతులకున్న బంగారపు గాజులను బలవంతంగా లాక్కోవడంతో చేతులపై మెడపై గాయాలు ఏర్పడ్డాయి. పుస్తల తాడు 3 తులాలు, 2 చేతు గాజులు 4 తులాలు మొత్తం కలిపి 7 తులాల బంగారాన్ని బలవంతంగా ఆ వ్యక్తులు లాక్కోవడంతో వెంటనే 100కు డయల్ చేసి చెప్పగా పోలీస్ పెట్రోల్ వెహికల్ సమయానికి రాకపోవడంతో అక్కడి నుండి జేసీబీలతో సహా ఆ వ్యక్తులు వెళ్లిపోవడం జరిగిందని చెరుకు కవిత మీడియాకు తెలిపారు. మరో మహిళ అయిన రాజలక్ష్మి ఇంట్లో ఉన్న సామాన్లు బయటపడేసి ఇంటిని ధ్వంసం చేసి టీవీ మరికొన్ని సామాన్లు తీసుకుపోయినట్లు రాజలక్ష్మి తెలియజేశారు. చేతులు లేపండి, ఆవాజ్ దో అవేకే కంప్లైంట్ ఇచ్చామండి కమిషనర్ పోలీస్కి. ఎవరైనా పంపించారు కాంపౌండ్ 3 ఫ్లాట్లు అయినాయి. పాపం ఎప్పుడో కట్టి పెట్టుకోండు రూమ్లు కాంపౌండ్ కట్టుకునే ఇవాళ గురికొచ్చినాడు. దౌర్జన్యం ఎక్కువ చేయడం జరుగుతుంది. మరి అది ఏందో అర్థమే అయితే వాళ్ళకి తీసేసిన విరగొట్టిన కన్నీలు అవన్నీ కూడా ఫోటోలన్నీ సిపి గారికి చూపించినాం. ఆయన ప్రత్యేకంగా చూసిండ్రు. దాదాపు మాకు 15-20 నిమిషాలు టైం ఇచ్చారు సిపి గారు కూడా. ఈ గుండాలందరిని అరెస్ట్ చేయాలి, గుండాలందరిని అరెస్ట్ చేసి పీడీ యాక్టివిటీ లోపల పడేయాలి. చేసుకొని ఎవరికి ఇమ్మంటారో వాళ్ళకి మేము జమ చేసుకొని ఇస్తాం. లేకపోతే మేము జోలు పట్టుకొని అడుక్కొని అయినా మేము వాళ్ళకి జమ చేసి ఇస్తాం డబ్బులు. మేము వాళ్ళకి జమ చేసి ఇస్తాం. వాళ్ళకి డబ్బులు ఇస్తేనే పనులు అవుతాయి అని అంటే ఎవరికి ఇమ్మంటారు? రాజకీయ నాయకులకా, పోలీసు వారికా, ఎవరికో ఇమ్మంటే అట్లా కూడా మేము జమ చేసి అయినా ఇస్తాం. అట్లయితేనే పనులు అవుతాయి అంటే. లేకపోతే ఇన్నిసార్లు వెళ్ళినా ఇన్నిసార్లు చేసినా, నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి వచ్చిన, ఒక కష్టపడి ఒక ప్లాట్ కొనుక్కున్నా, 30 సంవత్సరాలు పనిచేసి వచ్చిన దేశ సేవ కోసం. మీ పేరు సార్? భాస్కర్ రెడ్డి. రామరెడ్డి. ఎక్కడ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంత చేసి మాట్లాడినా ఏది పోయి దండం పెట్టినాం, అన్ని చేసినాం. శ్రీధర్ బాబు దగ్గరికి పోయినాం. పొద్దున 5 గంటలకు పోయి కూర్చుంటే అన్నట్టు 8:30-9 గంటలకు సార్తో మాట్లాడడం జరిగింది. వెంటనే కమిషనర్ గారితో మాట్లాడారు, సిపి గారికి చేసి చెప్పారు. ఆ తర్వాత అన్నాడు సిపి గారి దగ్గరికి పోయినాం. నేను, శివారెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి ముగ్గురం పోయేసి కలిసినాం. మేము సిపి గారు అన్నారు, మీరు దాంట్లో ఎవరు వేరే వాళ్ళు ఎంటర్ కావద్దు, దీని ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోండి అని చెప్పి సిఐ గారికి ప్రత్యేకంగా కాల్ చేసి మరీ చెప్పారు. మా ముందే చెప్పిండ్రు.
ఆ తర్వాత లీగల్ ఆఫీసర్ వాళ్ళకు లీగల్ అడ్వైజర్ ను పిలిచి వీళ్ళ పేపర్లు వాళ్ళకున్న డాక్యుమెంట్స్ వీళ్ళకున్న డాక్యుమెంట్స్ అన్ని మీరు పరిశీలించి నాకు సపరేట్ గా దాని మీద ఒక నివేదిక ఇమ్మని చెప్పారు. ఆ సిపి గారికి సారీ లీగల్ ఆఫీసర్ కు మేము మాకున్న డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చినాం. వాళ్ళని కూడా పిలిపిస్తామన్నారు. అన్ని చెప్పినాం. దౌర్జన్యం ఎక్కువ అయింది. అవి ఇచ్చినాక ఇప్పుడు వాళ్ళకు డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళకు రైట్స్ ఉంటే వాళ్ళు తీసుకోమనండి. వాళ్ళని ఏది కలిసారు మీరు సిపిని ఒక 1 వీక్ బ్యాక్ అయితే 10 రోజులు అవుతుందండి కలిసిన తర్వాత ఇంకా సిపిని కలిసిన తర్వాత ఇంకా స్టోన్లు వీకేయడం గుండాయిజం ఇదంతా కూడా కమిషనర్ శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చినాము. శ్రీధర్ బాబు గారు సిపి గారికి చెప్పిండ్రు ఇల్లీగల్ గా ఎవ్వరు ఈ వెంచర్ లో ఎంటర్ కావద్దు, కనీలు పలుకొట్టొద్దని. కానీ ఇంకా చెప్పిన దగ్గర నుంచి ఇంకా డబుల్ అయింది, ఎక్కువ అయిపోయింది, భయమే లేకుండా అయిపోయింది. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా? ఏంది దౌర్జన్యం? ఎందుకింత దౌర్జన్యం? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఒక్కటి కూడా రిసీవ్ చేసుకోవడం లేదు, ఒక కేసు కూడా బుక్ చేయడం లేదు. ఏంది పద్ధతి? అసలు గవర్నమెంట్ ఉన్నదా లేదా? రక్షణ కల్పించాలి, ప్లాట్ వాళ్ళందరికీ రక్షణ కల్పించాలి. గుండాలకు రక్షణ కల్పిస్తారు కానీ ప్లాట్ వాళ్ళకు రక్షణ కల్పిస్తలేరు. ఏం పద్ధతి ఇది? ఏమైనా వస్తారు, సైరన్ వేసుకుంటూ వస్తారు, వాళ్ళు వెళ్ళిపోయినాక వస్తారు, ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం లేదు. మేము సిటీలో ఉంటాము, ఇట్లా గెస్ట్ హౌస్ లాగా ఇక్కడ ఉందామని కట్టుకున్నామండి చిన్నగా. ఏదో పిల్లలు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉంటాము. నైట్ వచ్చినాము, నేను నా మనవాడు ఇద్దరం వచ్చినాం. అంటే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినారు పిల్లలు, ఇంకా వాళ్ళు మేమిద్దరమే ఉన్నాము, నా మనవాడు నేను. వాళ్ళు వచ్చిండ్రు, ఇక రాగానే అసలు మాకు ఏమి తోయలేదు. అన్ని సామాన్ అంతా తీసి బయట వేసిండ్రు. టీవీ ఉంటే టీవీ తీసుకుపోయిండ్రు, సామాన్ అంతా తీసుకుపోయిండ్రు. ఆ టేబుల్ అవన్నీ చూసిండ్రు, అక్కడ అవన్నీ పలగొట్టిండ్రు, అద్దాలు అవి ఇవన్నీ చీరలు అన్ని తీసి బయట బట్టలన్నీ బయట పడేసిండ్రు. ఇక ఏందో అసలు ఎందుకు కొనుక్కున్నామా, ఎక్కడ ఏముంటున్నాము, ఏముంటుడా, ఏం చేస్తుందని భయం వేస్తుందండి. చేయలేదండి మేము, మాకు చేయాలంటే ఇక వీళ్ళు చేసారు కదా అని. అసలు నాకు ఇదే ఇద్దరమే ఉన్నాం కదా, ఏం చేయాలనో అర్థం కాదు. వెళ్ళిపోయినాం సపరేట్గా మేము. ఎవరు అక్కడ కొంచెం దూరం ఉంటుంది కదా, అసలు ఏం అర్థం కాదు. అదే వారం అట్లా 15 days అట్లా వచ్చిపోతుంటాం. ఇచ్చిండ్రు, పిల్లలకి చెప్తే ఇప్పుడే ఇచ్చిన. ఎందుకు వచ్చేసరికి ఇక్కడ కనీలు ఇరుగొడుతున్నారు, అక్కడ జేసీపీ నడుస్తుంది. మా సార్ అటు పోయింది జేసీపీల కాడికి. ఇక్కడ మేము ఇక్కడ నిలబడి వీళ్ళని తిట్టేసరికి అటు వెళ్ళి మా సార్ అటు పోగానే ఇటు వచ్చిండ్రు వాళ్ళు. ఇటు వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంటా, మీరు చేయబట్టే, నీ మొగడు నువ్వు చేయబట్టే ఇదంతా జరుగుతుంది, ఈ వెంచర్ కాడ కాపలుగా అవసరం ఎన్ని రోజులు ఆగబడతారు, ఇక్కడ అడ్డంగా వంటారా మీరు, అది వర్గాలు గా మాట్లాడుకుంటా నీ బంగారం తీసే నువ్వు ఇచ్చేసే, అసలు నువ్వు ఉండనే ఉండద్దని ఆ చేతుల మీద గాజులు గుంజుపిచ్చిండు. ఇవ్వకపోతే కత్తి పెట్టి బెదిరించారు. 2-3 కత్తులు ఉన్నాయి, గొడ్డలు ఉన్నాయి వాళ్ళ చేతుల. 4 వచ్చిండ్రు, 4 ఉన్నారు. అక్కడ ఇంకా వెనకాల ఉన్నారు చాలా మంది. ఇంకా మొత్తం ఇట్లా తీసుకుంటుంటే నేను భయపడి తీసిచ్చేసిన వాళ్ళకు. మేడం ఇంకా కూడా తీసిచ్చేసిన. ఇలా తిట్టిల్లు, ఈ అమ్మాయిని కూడా తిట్టిల్లు మస్తు. ఇక్కడ మేము ఇద్దరమే ఉన్నాము, ఎవరికి ఫోన్ చేసినా ఎవరు రిప్లై చేశారు. జాపర్ ఇంకొక 2-3 ఉన్నారు, పేర్లు తెలియదు కానీ వాళ్ళని చూస్తే గుర్తాం. షబ్బరి చూస్తే గుర్తుపడతాం మేము. అంత పొద్దున్నాక కూడా ఇటు 2-3 సార్లు తిరిగిళ్ళు. నిన్న పొద్దున్నాక కూడా ఇట్లకెళ్ళి ముంగడికెళ్ళి ఇంటి ముంగడికెళ్ళి తిరిగిళ్ళు చాలా సార్లు. వాళ్ళకి ఏందో అసలు అర్థమైతలేదు, మమ్మల్ని ఉంచరా ఏమో అర్థమైతలేదు. బంగారం ఇప్పుడు దగ్గర నాకు గాజులు 4 తులాలు బంగారం, నా మెడ మీద ఉన్నది 5 తులాలు, మొత్తం 9 తులాల బంగారం గుంజుకుపోయింది. ప్రాణ భయం ఉన్నది మాకు. బంగారం పోతే పోయింది, బంగారం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇట్లా ఏంది, ఎన్ని రోజులు ఇట్లా భయపడుకుంటా బతకాలి మేము? చెప్పండి. పోలీసులకు 100 ఫోన్ చేసినాం, చాలా అన్ని ఫోన్లకి వెళ్ళి వచ్చినాం. వీళ్ళ కొడుకు ఫోన్లకి వెళ్ళి చేసిన, నా ఫోన్లకి వెళ్ళి చేసిన, 5-6 ఫోన్లకి వెళ్ళి చేసినాం. ఫోన్ చేసినా కూడా అక్కడెక్కడ ఎమ్మిలిపేటలో ఉన్నాము, వస్తున్నాము అంటారు, రారు. వచ్చేసరికి ఇక్కడికి వచ్చి సైరన్ చేస్తారు, పట్టించుకోరు. అటు వాళ్ళు అటు పోతుంటే వీళ్ళు ఇటు పోతారు. ఏమో అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో అర్థమవుతలేదు. అసలు మేము ఇక్కడ ఉండాలనా లేదా అన్నది మాకే క్వశ్చన్ మార్క్. ఇక్కడ చెప్పండి, మీరే న్యాయం చేస్తారో ఏం చేస్తారో తెలియదు. ఏం కంప్లైంట్ 100 ఫోన్ చేస్తే పట్టించుకున్న గతే లేదు. కంప్లైంట్ ఇచ్చుకొని తెల్లారని పోయిండ్రు. కనీసం మేము 100కు డైల్ చేస్తే ఇక్కడ నుంచి మేము పోతున్నప్పుడే సైరన్ వేయకుండా పోండి సార్, వాళ్ళు దొరుకుతారు ఖచ్చితంగా అంటే ఒక స్తంభం కాడికి పోగానే సైరన్ వేసుకుంటా ఇద్దరం లేడీస్, ఒక మా బాబు ఒక్కడు ఉన్నారు. ఇక్కడ మేము నిలబడ్డప్పుడు మళ్ళీ రిపీట్ వచ్చి మళ్ళీ వాళ్ళు ఉన్నారు లేరు అన్న సమాధానం అన్న మాకు చెప్పాలి కదా. మేము ఫోన్ చేసిన గంటకు వచ్చిర్రు వాళ్ళు. ఎన్నిసార్లు డైల్ చేసినాం ఆ నెంబర్కి, ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం అనుకుంటా.
వాళ్ళ చేతుల్లో గొడ్డళ్ళు కత్తులు. నైట్ గనక మేము బంగారం ఇవ్వకపోతే మమ్మల్ని ఇద్దరిని చంపేస్తారు వాళ్ళు. చూడండి అక్కడ గాజులు ఎన్ని పడి ఉన్నాయి, అమ్మాయి నాయి. ఇగో ఇట్లా మొత్తం ఇవన్నీ గిరికపోయినాయి. అసలు నైట్ మాకు నిద్రే లేదు, అంత దౌర్జన్యం చేస్తాను. మేము 100 కు డైల్ చేస్తే ఇప్పుడు వస్తున్నాం, ఇంకా 5 నిమిషాలు వస్తున్నాం, గంట తర్వాత అంటే సైరన్ వాళ్ళు దేనికి వేసిండ్రు అంటే మేము వస్తున్నాం మీరు పరారు కావాలని వేసారు. మేము చెప్పినాం కదా ఆల్రెడీ, మీరు సైరన్ వేయకుండా పోండి సార్, వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారని చెప్తే మా మాట విన్నర్ సరే అన్నారు. అక్కడికి పోగానే సౌండ్ చేసుకుంటూ వినంటే మేము వస్తున్నాం మీరు పారిపోండి అని చెప్పడానికి. అది మళ్ళీ మేము కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళం, మేము ఇక్కడే ఉంటే మరి మళ్ళీ వచ్చి మమ్మల్ని కలవాలి కదా. మేము అంత దూరం పోయినా రాలేదు ఏందని పోతే కథ మొత్తం చటే పోయింది. మరి వాళ్ళు వీళ్ళు కుమ్మక్కై ఏం చేయాలనుకుంటున్నారు? ఇది ఎన్నిసార్లా? మరి రాత్రి కనుక మేము బంగారం తీసేయకపోతే మమ్మల్ని ఆతమార్చేటోళ్ళు. మేము ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఎప్పుడు ఫోన్ చేసినాం, వాళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు అంటే వెనకడ ఏదో సామెత సీసీ కెమెరాలు కూడా విక్కువేళ్ళు మొత్తం. సీసీ కెమెరాలు కనీలు ఏం అసలు ప్రూఫ్ లేకుండా కనీలు ప్రూఫ్ లేకుండా ఇక్కడ ఇంటి ముంగడికి వస్తే మా సీసీ కెమెరాలు పడతారని అట్లా వెనకాలకి వస్తున్నారు. అసలు ప్రూఫ్ లేకుండా వస్తున్నారు వాళ్ళు. ఇట్లయితే మాకు సీసీ కెమెరాలు పడతారని మా చుట్టాల సీసీ కెమెరాలు పెట్టించుకున్నారు వాళ్ళు. వాళ్ళ సీసీ కెమెరాలు మొత్తం బాక్స్ కంచెలు విక్కపోయింది. నైట్ అవన్నీ నైట్ చేస్తున్నారు. పొద్దున్నాక తిరుగుతారు, ఎవరు ఉంటున్నారు ఎవరు పోతున్నారు, పొద్దున్నాక ఇట్లకెళ్ళి తిరుగుతారు, నైట్ చేస్తారు మంచిగా. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరే? ఎవరెవరు ఉంటారు అట్లా ఇండ్లు గులగొట్టమని ఎవరు చెప్పారు వాళ్ళకు? ఎందుకు చేస్తున్నారు ఇండ్లు గులగొట్టి? ఎవరిచ్చారు వాళ్ళకు? కష్టపడి రూపాయి కష్టపడి కట్టుకున్న ఇండ్లు ఎందుకు గులగొడతారు? వాడికి ఏం అవసరము? వాడు అయ్యే జాగిరా ఇల్లు గులగొట్టడానికి? వానికి ఏం అవసరం ఇల్లు గులగొట్టడానికి? శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చినాము. శ్రీధర్ బాబు గారు సిపి గారికి చెప్పిండ్రు ఇల్లీగల్ గా ఎవ్వరు ఈ వెంచర్ లో ఎంటర్ కావద్దు, కనీలు పలగొట్టొద్దని. కానీ ఇంకా చెప్పిన దగ్గర నుంచి ఇంకా డబుల్ అయింది, ఎక్కువైపోయింది, భయమే లేకుండా అయిపోయింది. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా? ఏంది దౌర్జన్యం? ఎందుకింత దౌర్జన్యం? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఒక్కటి కూడా రిసీవ్ చేసుకోవడం లేదు, ఒక కేసు కూడా బుక్ చేయడం లేదు. ఏంది పద్ధతి? అసలు గవర్నమెంట్ ఉన్నదా లేదా? రక్షణ కల్పించాలి, ప్లాట్ వాళ్ళందరికీ రక్షణ కల్పించాలి. గుండాలకు రక్షణ కల్పిస్తారు కానీ ప్లాట్ వాళ్ళకు రక్షణ కల్పిస్తలేరు. ఏం పద్ధతి ఇది? ఏమైనా వస్తారు, సైరన్ వేసుకుంటూ వస్తారు, వాళ్ళు వెళ్ళిపోయినాక వస్తారు, ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం లేదు. రోజు కింద